Hi friends, very good morning. See, ఈ పర్టిక్యులర్ లెసన్ నెంబర్ 47. సో ఈ లెసన్లో మనం నేర్చుకోబోయే ఒక టాపిక్ ఏంటి అంటే సిఎస్ఎస్లో ఉన్న బ్లాక్ లెవెల్ ప్రాపర్టీస్. సో మీకు ఎల్లో కలర్ ట్యాగ్ లైన్ చూసినట్లయితే ఎవ్రీ ఎలిమెంట్ విల్ హ్యావ్ వన్ ప్రాపర్టీ. అంటే దీనికి అర్థం ఏంటంటే హెచ్టిఎంఎల్లో ప్రతి ట్యాగ్కి ఒక ప్రాపర్టీ ఉంటుంది. అది ఎయిదర్ బ్లాక్ అన్న అవ్వాలి, లేదంటే ఇన్లైన్ అయినా అవ్వాలి. సో మనకి ఇదే పర్టికులర్ టర్మినాలజీని ఫోటోషాప్ లాంగ్వేజ్లోకి మనం ట్రాన్స్లేట్ చేస్తే, సో ఈ రెక్టాంగిల్ అనేది బేసిక్గా బ్లాక్ లెవెల్, మనకి ఎంత కావాలనో అంతవరకు డ్రా చేయొచ్చు. కానీ ఈ సింగిల్ రో ఉంది చూసారా, ఈ సింగిల్ రో ఇది క్లిక్ చేస్తే మీ యొక్క డాక్యుమెంట్కి ఎంటైర్ క్యాన్వస్ని విడ్త్ ఆక్యుపై చేస్తుంది. అదే నేను ఇది యూజ్ చేశాను అనుకోండి, కాలం, ఇది క్లిక్ చేస్తే టాప్ నుండి బాటమ్ వరకు ఎంటైర్ హైట్ని ఆక్యుపై చేస్తుంది. బ్లాక్ లెవెల్, ఇన్లైన్ ఎలిమెంట్స్ అని టూ టైప్స్ ఆఫ్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ మనకి వెబ్లో కనపడుతూ ఉంటాయి. అది ఎలాగో ఈ వీడియో చూస్తే మీకు క్లియర్ అవుతుంది. ఓకే, ఫైన్. సో నేను ఒక్కసారి డ్రీమ్ వ్యూవర్లోకి వచ్చి ప్రజెంట్ ఈ కోడ్ని మీరు ఒక్కసారి చూసినట్లయితే చాలా సింప్లిఫైడ్ మార్కప్. ఇది ఒకే ఒక పారాగ్రాఫ్ ఉంది. సో బ్లాక్ లెవెల్ ప్రాపర్టీస్ సిఎస్ఎస్ అని అంత ఇంతమించి ఏం లేదు. ఇప్పుడు నేను ఒక న్యూ సిఎస్ఎస్ తీసుకుంటున్నాను. ఈ న్యూ సిఎస్ఎస్లో మన ట్యాగ్ వచ్చి పీ కాబట్టి పీ పారాగ్రాఫ్. ఓకే, క్లిక్ చేశాను. ఫస్ట్ థింగ్, ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్లో దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చే ముందు నేను ఏం చేస్తున్నానంటే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తాను. ఈ పర్టికులర్ పారాగ్రాఫ్ని నేను బై డిఫాల్ట్ ఈ బాక్స్లోకి వెళ్ళిపోయి విడ్త్ ఇస్తాను. ఎంత? ఒక 1000 ఇస్తున్నాను. అలాగే హైట్ కూడా ఒక 50 ఇస్తున్నాను. ఇప్పుడు టైప్ కేటగిరీస్ మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీస్ కూడా ప్రీవియస్ వీడియో ప్రతి ప్రాపర్టీ మనం చూసాం. ఈ వీడియోలో మనం నేర్చుకోబోయేది బ్లాక్ కాబట్టి ఈ యొక్క కేటగిరీ మనం చూస్తున్నాం. ఓకే, ఫస్ట్ థింగ్, ఈ పారాగ్రాఫ్కి నేను డిస్ప్లే దీన్ని ఇన్లైన్ చేశాను. ఓకే, సో బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చి నేను మీకు నచ్చిన కలర్ ఎనీ కలర్ ఇచ్చాను. అలాగే దీని యొక్క టెక్స్ట్ కలర్ వైట్ ఇచ్చాను. ఓకే, బ్యాక్గ్రౌండ్ ఏమో బ్లూ, టెక్స్ట్ కలర్ ఏమో వైట్. కానీ దీనికి విడ్త్ ఎంత ఉంది? 1000 ఉంది. హైట్ 50 ఉంది. ఇప్పుడు నేను అప్లై చేశాను అనుకోండి. సో దీనికి ఉన్న టోటల్ విడ్త్ 1000, అలాగే హైట్ కూడా ఒక 100. మరి తీసుకుంటుందా అంటే తీసుకోవట్లేదు. ఎందుకు తీసుకోదు అంటే దీనికి ఉన్న డిఫాల్ట్ బిహేవియర్ని నేను మార్చాను. అంటే డిఫాల్ట్ పారాగ్రాఫ్ అనేది బ్లాక్ లెవెల్, నేను దాన్ని ఇన్లైన్లోకి మార్చాను. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ బ్లాక్లోకి వెళ్ళిపోయి ఈ ఇన్లైన్ వద్దు, నాకు బ్లాక్లోకి కన్వర్ట్ చేశాను. ఇప్పుడు అప్లై చేశారనుకోండి, మనమిచ్చిన విడ్త్ హైట్ తీసుకుంటుంది. ఓకే, సో అలాగే మీకు స్పాన్ ట్యాగ్స్ అవ్వచ్చు, హైపర్ లింక్స్ అవ్వచ్చు, హెచ్ఆర్స్ అవ్వచ్చు, ఇలా కొన్ని ఎలిమెంట్స్ మీరు విడ్త్ హైట్ ఇచ్చినప్పుడు అవి తీసుకోవట్లేదు అంటే దాని అర్థం ఏంటంటే అది ఇన్లైన్ ఎలిమెంట్ అయితేనే తీసుకోదు. ఇన్లైన్ ఎప్పుడు కూడా మనం బ్లాక్లోకి కన్వర్ట్ చేస్తే మనం విడ్త్ హైట్ అనే పర్టికులర్ ప్రాపర్టీస్ని మనం యూజ్ చేయొచ్చు. ఓకే, అది ఈ యొక్క లెసన్ యొక్క ముఖ్య ఉద్దేశం. కానీ ఇక్కడ మీరు వర్డ్ స్పేసింగ్, లెటర్ స్పేసింగ్, ఇవి చాలా సింప్లిఫైడ్ వర్షన్స్. సో ఇది క్లియర్ అయితే ఈ ప్రాపర్టీస్ చాలా సింపుల్. ఓకే, ఫైన్. నేను ఇప్పుడు మళ్ళీ దీన్ని ఒకసారి నేను క్లోజ్ చేసి ఈ యొక్క ఎంటైర్ పారాగ్రాఫ్ సిఎస్ఎస్ నేను డిలీట్ చేసేసాను. సో నేను మళ్ళీ కంట్రోల్ ఎస్, ఇప్పుడు నేను మళ్ళీ F8లోకి వెళ్ళి కొంత టెక్స్ట్ని తీసుకుంటున్నాను. ఇక్కడ కంట్రోల్ C, ఇక్కడ కంట్రోల్ V అని పెట్టాను. సో ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్తే ఇక్కడ కొన్ని బ్రేక్ ట్యాగ్స్ మనం కాపీ పేస్ట్ చేసినప్పుడు ఫార్మాటింగ్ అనేది తీసుకుంటుంది కాబట్టి అది నేను డిలీట్ చేశాను. ఫైన్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే సిఎస్ఎస్లోకి వెళ్ళిపోయి మళ్ళీ సేమ్ ట్యాగ్ పారాగ్రాఫ్. ఓకే, ఏ ఫాంట్ కావాలి? సో జార్జియా తీసుకుంటున్నాను. సైజ్ వచ్చి ఒక 18 పిక్సెల్స్ తీసుకుంటున్నాను. కలర్ వచ్చి కార్పొరేట్ గ్రే తీసుకుంటున్నాను. ఓకే, ఫైన్. లేదంటే మీకు స్క్రీన్ పైన కనపడితే బెస్ట్ కాబట్టి రెడ్ తీసుకున్నాను. సో దట్ మీకు స్క్రీన్ పైన క్లియర్గా విజిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ యొక్క బ్లాక్లోకి వెళ్ళిపోయి ఒక వర్డ్కి ఇంకొక వర్డ్కి మధ్య స్పేస్ నేను ఒక 10 పిక్సెల్స్ ఇస్తున్నాను. ఈఎం తీసేసి పిక్సెల్స్ పెట్టాను. అప్లై క్లిక్ చేశాను. ఇప్పుడు ఏమైనా కనపడుతుందా? మీకు కనపడట్లేదు. ఎందుకు కనపడట్లేదంటే ఇప్పుడు నేను ఓకే క్లిక్ చేసి లైవ్ ఆన్ చేస్తాను. లైవ్ ఆన్ చేసినప్పుడు మాత్రమే మనం చూడగలం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు బ్లాక్లో ఈసారి నేను 25 తీసుకుంటున్నాను. ఓకే, అంటే ఒక వర్డ్కి ఇంకొక వర్డ్కి మధ్యలో మీకు ఏదన్నా గ్యాప్ కావాలి అన్నప్పుడు ఇది యూజ్ చేయాలి. బై డిఫాల్ట్ నార్మల్ ఉంటుంది కాబట్టి నార్మల్ మనకి చాలా బాగుంటుంది. అలాగే లెటర్, ఒక లెటర్కి ఇంకొక లెటర్కి మధ్య స్పేస్ ఒక 10 పిక్సెల్స్ తీసుకుంటున్నాను. ఇప్పుడు అప్లై క్లిక్ చేయండి.
చూడండి, ఒక లెటర్కి ఇంకో లెటర్కి మధ్యలో 10 పిక్సెల్స్ గ్యాప్ అనేది తీసుకుంది. ఇన్ కేస్ మీకు వద్దు అనుకుంటే నార్మల్, ఫైన్. అలాగే వర్టికల్ అలైన్ ఎప్పుడు కూడా మనకి టేబుల్స్లో బాగా పనిచేస్తుంది. ఎక్కడ మనకి దీని యొక్క ప్రయారిటీ మనకు తెలియదు. సో టేబుల్స్లో యూజ్ చేస్తే ఇది బాగుంటుంది, ఫైన్. అలైన్మెంట్ ఎలా కావాలి? లెఫ్ట్ అలైన్ ఆల్రెడీ డిఫాల్ట్ లెఫ్ట్ ఉంది. అలాగే సెంటర్ మీకు తెలుసు, ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఇన్ హైదరాబాద్ అనేది సెంటర్ లైన్ అయింది. అలాగే ఇన్ కేస్ మీకు రైట్ అని క్లిక్ చేస్తే ఎంటైర్ రైట్కి వస్తుంది. ఇదంతా మీకు ఇలా ఉంటుంది. సో అలాగే జస్టిఫై అనే ఒక కేటగిరీ ఉంది. సో ఇది జస్టిఫై. జనరల్గా నాకు నచ్చేది ఏంటంటే బై డిఫాల్ట్ లెఫ్ట్ బాగుంటుంది, ఫైన్. అలాగే టెక్స్ట్ ఇండెంట్ అంటే ఈ పారాగ్రాఫ్లో ఈ ఫస్ట్ బ్లాక్ అంటే సిఎస్ఎస్ బ్లాక్ లెవెల్ ప్రాపర్టీస్, దీనికి నాకు ఒక 250 పిక్సెల్స్ గ్యాప్ అంటే ఆ ఒక్క లైన్ నాకు మూవ్ అవ్వాలి, అప్ లైన్. చూడండి, అంటే టెక్స్ట్ పారాగ్రాఫ్లో ఫస్ట్ లైన్ మూవ్ చేయాలి అన్నప్పుడు ఇది యూజ్ చేస్తారు. ఇన్ కేస్ మీకు వైట్ స్పేస్, ఇన్ కేస్ నాకు నో ర్యాప్ అనేది సెలెక్ట్ చేస్తే ఎంటైర్ ఒకే లైన్ మీకు హారిజంటల్ స్క్రోల్ అవుతుంది. అలా వద్దు అనుకుంటే ప్రీ పెట్టేస్తే సరిపోతుంది. ప్రీ అనడం కంటే నార్మల్లో డిఫాల్ట్ బాగుంటుంది, ఇది నార్మల్. అలాగే ఇది డిస్ప్లే ఏం కావాలి మీకు? బ్లాక్ కావాలంటే బ్లాక్ ఇచ్చినప్పుడు దాని మీనింగ్ ఏంటి? మీరు విడ్త్ హైట్ ఇవ్వచ్చు, ఒక 300 by 500. అలాగే ప్యాడింగ్ 25, బ్యాక్గ్రౌండ్ బ్లాక్, టెక్స్ట్ కలర్ వైట్. ఓకే, ఇది ఇన్ కేస్ ఇది ఎందుకు ఈ సిఎస్ఎస్ ఎలా వచ్చింది అంటే బ్లాక్ లెవెల్లో నేను ఈ ఇండెంట్ అనేది 0 చేసేసాను అనుకోండి, ఇప్పుడు ఇలా వస్తుంది. కానీ ఈ డిస్ప్లే ఈ బ్లాక్ తీసేసి నేను ఇన్లైన్ పెడతాను, సెలెక్ట్ ఇన్లైన్, అప్లై, ఇలా వస్తుంది. ఓకే, సో ఆటోమేటిక్గా మీ యొక్క బ్రౌజర్లో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు తీసుకుంటుంది. అలా వద్దు అనుకుంటే దీన్ని ఎప్పుడు కూడా బ్లాక్లే కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే, ఫైన్. మరి ఇది ఎప్పుడు యూజ్ అవుతుందంటే మీరు ఒక హైపర్ లింక్ యాంకర్ ట్యాగ్ కూడా మీరు విడ్త్ హైట్ ఇస్తే తీసుకోదు. యాంకర్ని ఎప్పుడు కూడా మనం బ్లాక్ లెవెల్లే కన్వర్ట్ చేసి విడ్త్ హైట్ ఇవ్వాలి. అలాగే మీకు ఫ్లాష్ బటన్లో కూడా బై డిఫాల్ట్ కర్సర్ మూవ్ చేసినప్పుడు టెక్స్ట్ పైనే మూవ్ చేయాలి. దాన్ని కూడా మనం ఫ్లాష్లో కూడా మనకు బ్లాక్ లెవెల్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో అది మీకు ఫ్యూచర్లో ఫ్లాష్ మనం అప్లోడ్ చేస్తామో అప్పుడు తెలుస్తుంది. బట్ ఇది మాత్రం వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇన్ కేస్ మీకు అసలు ఈ ఎలిమెంటే మీ యొక్క డిస్ప్లేలో వద్దు అనుకుంటే నన్ పెట్టేస్తే అది మీ డాక్యుమెంట్లో కనపడదు. ఇది ఎందుకు యూజ్ చేస్తారనేది కర్సర్ మూవ్ చేసినప్పుడు డ్రాప్ డౌన్స్ రావాలి అన్నప్పుడు డిస్ప్లే నన్ పెట్టుకుంటారు. ఎస్పెషల్లీ కాంప్లెక్స్ నావిగేషన్స్లో ఇది బాగా యూజ్ అవుతుంది. ఓకే, సో మనకి బ్లాక్లో ఈ అన్ని ప్రాపర్టీస్ మనం చూసాం. ఓకే, సో దిస్ is all about CSS block level properties. So thank you very much. Have a great day. Stay tuned.